హాయ్ అండి. చూడండి, ఇప్పుడైతే నేను మీకు ఇన్విజిబుల్ పైపింగ్ అయితే చూపిస్తాను. ఒకేసారి మనం నెక్కి అలాగే కింద నడుంకి కూడా వేసుకోవచ్చు. ఖర్చు చూడండి, ఖర్చు ఏమాత్రం కూడా కనిపించట్లేదు. చక్కగా ఇలాగా మనం గోల్డ్ కలర్ పట్టు క్లాత్ తీసుకుని వేస్టేజ్లో నుండి మ్యాచ్ అయిందనమాట. ఇంకా దాంట్లో నుండి ఒక పట్టు క్లాత్ అయితే తీసుకుని ఇలాగ పైపింగ్ అయితే వేసాము. హ్యాండ్కి అలాగే నెక్కి అలాగే ఇలా వీపుకి కూడా ఇన్విజిబుల్ పైపింగ్ వచ్చింది. ఇప్పుడైతే నేను మీకు కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. రండి, ఇప్పుడు మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. హ్యాండ్కి ఒక పక్కన జాయింట్ పడిందండి. ఆ జాయింట్ వేసేసి ఇలాగా ఖర్చు కనిపించుకోకుండా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వేసుకుందాం. దీనికైతే ఇదిగో ఈ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా ఇలాగ వేస్టేజ్లో నుండి ఇలా పట్టు క్లాత్ అయితే ఉందండి. అయితే దీన్ని అయితే తీసుకుంటున్నాను, ఈ క్లాత్ని అయితే తీసుకుంటున్నాను. ఈ హ్యాండ్ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసి దీనికి ఇప్పుడు థ్రెడ్ కట్ చేసుకుందాం. థ్రెడ్ ఎంత కావాలంటే ఇదిగో ఇలా ఇలా చూసుకోవాలి. నెక్కి ఇది 12వ నెంబర్ థ్రెడ్ అండి. మీకు ఏ నెంబర్ తీసుకోవాలో తెలియకపోతే అడగండి ఒకసారి. 12వ నెంబర్ కావాలి అని అడగండి. సన్నదంటే ఇది సన్నదే ఇది సన్నదే అని వాళ్ళకి ఏది తోస్తే అది ఇస్తారో నెంబర్ చూసి తీసుకోండి. ఓకేనా. ఇలా నెక్కి అలాగే వీపుకి ఎంత కావాలో అంత. ఇది డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, అందుకే డబల్ కొలతలు తీసుకుంటున్నాను నేను. ఈ థ్రెడ్ తీసుకున్న తర్వాత ఈ క్లాత్ ఇలా పరుచుకుని మనకి ఎటు కట్ అవుతాయో ఒకసారి చూసుకోవాలి. క్రాస్గా కావాలి మనకి ఇలా ప్యూర్ క్రాస్ కట్ చేసుకోవాలండి. ఇలా మనం కొలతేసుకుని కట్ చేసుకున్నాం కదా థ్రెడ్, ఆ థ్రెడ్ ఎంత పొడవు ఉందో చూసుకుని సుమారుగా ఈ పీసులు అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా నాకు సరిపడా అయితే కట్ చేసుకున్నాను. ఇంకా వీటిని అయితే జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకోవడానికి ఇలా సమానంగా పట్టుకుని దీన్ని ఇలా క్రాస్ కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకుని దీన్ని మళ్ళీ ఇలా ఎడపెడ తిప్పుకుని కుట్టేసుకోవాలి. ఎందుకంటే ఇలా క్రాస్గా ఎందుకు కట్ చేసి కుట్టుకుంటున్నామంటే మనం పైపింగ్ కుట్టేటప్పుడు ఖర్చు మొత్తం ఒకే చోట ఉండి ఉబ్బెత్తుగా లేకుండా ఉంటుంది అన్నమాట. ఇలా కట్ చేసుకుంటే ఇలా అయితే ఎన్ని జాయింట్స్ అయినా వేసుకోవచ్చు. ఎన్ని జాయింట్స్ వేసుకున్నా కూడా మనకి ఉబ్బెత్తుగా అనేది రాదు పైపింగ్ కుట్టేటప్పుడు. ఓకేనా. ఇలాగా మనకి ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు కట్ చేసుకుని ఇలా జాయింట్ చేసేసుకుని ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా థ్రెడ్, ఆ థ్రెడ్ తీసుకోవాలి. ఎటు ఖర్చు ఉందో ఏంటో ఒకసారి చూసుకోవాలి. దీనికి జాయింట్స్ ఎటువైపు ఉన్నాయో జాయింట్స్ లోపల వైపు రావాలన్నమాట. ఇలా ఈ థ్రెడ్ ఏమో ఇలా మధ్యలో పెట్టుకోవాలి. ఇలా మధ్యలో పెట్టుకుని ఇది సన్న థ్రెడ్ అయితే ఇక్కడ నీడిల్ పక్కన ఒక చిన్న గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో నుండి థ్రెడ్ పెడితే కుట్టు పడిపోద్దండి. ఈ వేలుతో చూపించే కాడ ఇటు నీడిల్కి పక్కన చిన్న గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో నుండి థ్రెడ్ పెట్టుకుని ఇలా కుట్టుకోవాలి. మనకి ఈజీగా పాదం నడుచుద్ది. ఒకవేళ నడవనట్లు అయితే కొంచెం పాదాన్ని పైకి లేపుకోండి అంతే, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఓకేనా. ఇంకా మనం దీన్ని అయితే ఎటువంటి సెట్టింగ్ చేయట్లేదండి. సెట్టింగ్ చేస్తుంటే నాకు ఈ కుట్టు అనేది చక్కగా స్ట్రాంగ్గా ఉండి పాదం అనేది నడవట్లేదన్నమాట. ఇక్కడ నేను వేలుతో చూపిస్తున్నాను కదా, ఇలా పాదాన్ని పైకి లేపుకోండి లైట్గా అంతే. నేను ఇప్పుడు పాదాన్ని కాడ అసలు లేపట్లేదు, ఓన్లీ థ్రెడ్ అవతల పక్కన పట్టుకుని లాగుతున్నా అంతే. ఇలా థ్రెడ్ పెట్టేసుకుని మధ్యలో కుట్టేసుకుని ఇది ఒక 1/2 ఇంచు మాత్రమే ఉంచుకుని కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా క్లాత్ కట్ చేసామనుకో నీట్గా మనకి పైపింగ్ కూడా నీట్గా వస్తుంది అన్నమాట. చాలా ఈజీగా అర్థమవుతుంది మనం కుట్టుకోవడానికి. ఇది ఎందుకు కట్ చేస్తున్నానో కూడా చెప్తాను ఇప్పుడు మీకు. కొంచెం ఎక్స్ట్రా ఖర్చు ఉంటే ఏం ప్రాబ్లం అవుద్దా అని అనుకోవచ్చు. అవునండి, ఫినిషింగ్ నీట్గా రాదనమాట. ఈ ఎక్స్ట్రా థ్రెడ్ అంతా కూడా ఇలా కట్ చేసేసుకోవాలి.
ఇలా నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు లైనింగ్ బ్యాక్ పార్ట్ లైనింగ్ తీసుకుని ఇలా ఒక పావించుకు మాత్రం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం మార్క్ చేసుకునే కాడే కుట్టుపడాలన్నమాట. ఇలా రెండు పక్కల కూడా ఇలా ఒక పావించు ఉంచుకుని మార్క్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుని ఇలా థ్రెడ్ పక్కన కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ మీదే కుట్టొస్తుంది అన్నమాట. మనకి క్లాత్ ఎక్కువ తక్కువ పడుతుంది, ఫినిషింగ్ నీట్గా రావట్లేదు, నెక్ నీట్గా రాదేమో అనే టెన్షన్ కూడా ఉండదన్నమాట. మనం ఎలాగో ఖర్చు కట్ చేసుకున్నాం, ఒక పావించి మాత్రమే ఉంచుకున్నాం. ఆ పావించి మాత్రం పెట్టుకుని బ్యాక్ పార్ట్లో క్లాత్ చూసుకుంటా, అలాగే ఈ పైన పెట్టింది కూడా రెండు సమానంగా చూసుకుంటా ఈ థ్రెడ్ పక్కన కుట్టేసుకోవాలి. ఇలా ఆ తర్వాత నెక్కి కుట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇలా వీపుకు కూడా పెట్టేసుకుని కుట్టేసుకోవాలి. ఇలా నీట్గా మనకి థ్రెడ్ పక్కనే కుట్టు రావాలండి, అదొకటి చూసుకుంటే చాలు. ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసుకుని ఈ ఎక్స్ట్రా కట్స్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఇలా పెట్టుకుని ఇప్పుడు పైన ఒరిజినల్ క్లాత్ వేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ వేసుకుని ఇలా పై వైపు తిప్పుకోవాలి. మనకి కనిపించాలి కదా, కుట్టు ఎక్కడ పడిందో కనిపించాలి కదా, అందుకే లైనింగ్ వైపే ఇప్పుడు వేసే కుట్టు కూడా లైనింగ్ వైపే ఉండాలన్నమాట. ఇలా సరి చేసుకోవాలి. నెక్కు వెడల్పు ఆవుకోకుండా ఇలా సరి చేసుకుని, జారిపోయే క్లాత్ అయితే పిన్నులు ఏమన్నా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఇది కాటనే కాబట్టి నేను ఎటువంటి పిన్నులు పెట్టలేదండి. ఇలా సరి చేసుకుంటా ముడతలు లేకోకుండా ఇలా నీట్గా సరి చేసుకుంటా కుట్టు అనేది వేసుకుంటా రావాలి. ఇప్పుడు మనం ఈ పైపింగ్ థ్రెడ్ కుట్టిన కుట్టు పైనే లైనింగ్కి యాడ్ చేసి కుట్టాం. మళ్ళీ అదే కుట్టు పైన ఇదిగో చూడండి, మళ్ళీ అదే కుట్టు పైన కుట్టేస్తున్నాం. ఇదిగో యువతలగా అయితే మాత్రం పడకూడదండి, పడితే కుట్టు మీదన్నా పడాలి. లేదు అంటే కొంచెం లైట్గా యువతల వైపు లెఫ్ట్ సైడ్ పడవచ్చు. కానీ ఇదిగో చూడండి, ఇలాగా అవతల వైపు అయితే పడకూడదన్నమాట. కొంచెం పడితే చీమ తలకాయ అంతా లెఫ్ట్ సైడ్ అన్నా రావచ్చు, కానీ అవతలకైతే రాకూడదన్నమాట. ఆ తర్వాత పైపింగ్ అయితే నీట్గా ఉంటుందన్నమాట. ఒకసారి ఈ కుట్టు అనేది చెక్ చేసుకోండి ఎలా పడింది. ఆ కుట్టు మీద కాకోకుండా అటు ఇటు ఏమన్నా పడిందా ఒకసారి చెక్ చేసుకోండి. అటు ఇటు ఏమన్నా పడితే మళ్ళీ ఒకసారి సరి చేసుకోవాలి. లేదు కరెక్ట్గానే ఉందనుకుంటే ఇలా నెక్ కట్ చేసుకోవాలి. అలాగే కింద కూడా ఎక్స్ట్రా కట్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ కూడా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఇదంతా కట్ చేసుకుని ఈ నెక్కి కార్డ్స్ ఇవ్వాలండి. ఇలా ఈ మూలల మీద మాత్రం కొంచెం దగ్గరగా ఇస్తే ఇక్కడ ముడత అనేది రాకోకుండా నీట్గా రౌండ్ తిరుగుద్ది అన్నమాట నెక్. ఇలా కార్డ్స్ ఇచ్చి ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉందో, పైన కుట్టు వేయకోకుండానే నీట్గా కనిపిస్తుంది పైపింగ్. ఇప్పుడు ఈ పైన కుట్టు కూడా వేసుకోవాలి నీట్గా, వీపుకి అలాగే నెక్కి కూడా సరి చేసుకుంటా వేసుకోవాలండి. పైపింగ్ పక్కనే ఉండాలన్నమాట ఈ కుట్టు. ఇలా
చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా పైపింగ్ వేయటం ఇప్పటికి కూడా రాకపోతే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా? ఉంటాను మరి. థ్యాంక్ యూ. బాయ్.